పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకరోజు ద్రౌపదీదేవి దివ్య పద్మాన్ని చూసింది. ఆ పద్మం ఎంతో అందంగా సువాసనలు విరజిమ్ముతుంది. ద్రౌపదీదేవి భీమునితో, నాదా, నాకు ఇలాంటి మరికొన్ని పద్మాలు కావాలి అని చెప్పింది. ద్రౌపదీదేవిని సంతోషపరచడానికి భీముడు పద్మం వాసనను అనుసరిస్తూ చాలా దూరం వెళ్ళాడు. ఆ దారిలో ఒక పెద్ద ముసలి వానరకోతి అడ్డంగా పడుకుంది. భీముడు కోపంగా కోతితో దారి వదిలేయ్ అన్నాడు. అప్పుడు ఆ వృద్ధ కోతి, నేను ముసలివాడను, కదల్లేను, నువ్వే నా తోకని పక్కకు జరిపి వెళ్ళు అంది. 1000 ఏనుగుల బలంగల భీముడు ఎంత ప్రయత్నించినా తోక కదల్లేదు. భీముడు ఆశ్చర్యపోయి ఆలోచించి ఇది సాధారణ కోతి కాదని గ్రహించి వినయంగా నమస్కరించి అసలు రూపంలో మారమని ప్రార్థిస్తాడు. ఆ కోతి మహావీరుడైన హనుమంత రూపంలో మారుతుంది. హనుమ భీముణ్ణి ఆశీర్వదించి రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల రథంపై ఉంటాను అని మాట ఇస్తారు. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.